మహాభారతంలో నుండి పితృపక్షం గురించి ఒక ఇంట్రెస్టింగ్ కథ వింటారా? కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గంలో అతను ఏ వస్తువు తాకినా అది బ- బంగారంగా మారిపోయేదట. కానీ తను ఆహారం తీసుకోవడానికి ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారిపోవడంతో తాను ఆకలి శాపంతో బాధపడ్డాడట. అప్పుడు కర్ణుడు ఇంద్రునికి ఇంకా యమధర్మరాజుని నిలదీస్తే, నువ్వు ఎప్పుడు దానం చేసినా బంగారం మరియు ఆభరణాలు మాత్రమే ఇచ్చావు, కానీ ఎప్పుడు పితృలకు, బ్రాహ్మణులకు లేదా పేదవాళ్లకు ఆహారం సమర్పించుకోలేదు అని వివరించారు. తన తప్పును తెలుసుకున్న కర్ణుడికి 16 రోజులు గడువు ఇచ్చి పితృలకు శ్రాద్ధం పెట్టడానికి భూమికి తిరిగి పంపించారట. ఆ 16 రోజులే మనం జరుపుకునే పితృపక్షంగా. మన పూర్వీకులను గుర్తు చేసుకోవడం ఎంత ముఖ్యమో అన్నదానం యొక్క విలువను ఈ కథ ద్వారా మహాభారతంలో వివరిస్తారు. బాగుంది కదా?